హాయ్ గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ సేజ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్పెషల్ రెసిపీ బొమ్మిడాల పులుసు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ఈలోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, బొమ్మిడాలను మా అత్తయ్య గారు ఎంత నీట్గా కడుగుతున్నారు. వాటిని కడిగిన తర్వాత ముక్కలు కట్ చేయాలి. మళ్ళీ మా అత్తయ్య గారు కట్ చేసిన తర్వాత కడుగుతారు చూడండి. అవి కడిగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఆయిల్లో చిటికెడు మెంతు పొడి వేసి వాటిలో ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ మాడకుండా బాగా వేగాలంటే మూత మీద వాటర్ పోసి పెడితే బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలిపాక అందులో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారు కూరలంలో, చాలా టేస్ట్గా ఉంటాయి. వేగిన తర్వాత అందులో 2 స్పూన్లు కారం వేసి కొద్దిగా నీళ్ళు వేసి మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బొమ్మిడాలని అందులో వేసి అలా కలపాలి. చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉందో కర్రీ, చాలా బాగుంది కదూ. ఉన్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మగ్గనివ్వాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. తర్వాత అందులో కొత్తిమీరని కొంచెం అలా జిమ్ముకోండి. ఈలోపు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవన్నీ కలిపి ఇలా నూరుకోవాలి. మా అత్తయ్య గారు ఇలాగే నూరుతారు, మిక్సీ అస్సలు వాడరు. ఇలా నూరుకున్న మసాలాని ఆ కర్రీలో వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంతే, వేడివేడిగా బొమ్మిడాల పులుసు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.